తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గురువారం సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ వార్డును మంత్రి పరిశీలించారు. ఆసుపత్రిలోని శానిటేషన్ కార్యక్రమాలను చేపట్టాలని, పరిశుభ్రత పాటించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్కు సూచించారు. ఈ సందర్భంగా మెడిసిన్ స్టాక్ రూమ్ లో డయాలసిస్ సెంటర్ ని మంత్రి పరిశీలించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అధ్యాపకులతో మెడికలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో త్వరలో 500 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసుకుందామన్నారు. వైద్య వృత్తి చాలా పవిత్రమైందని, దాన్ని బాధ్యతగా జవాబుదారీతనంతో నిర్వర్తించాలన్నారు. తెలంగాణలో పేదవానికి జబ్బు పడ్డ ప్రతి పౌరునికి నాణ్యతతో కూడిన ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. సంగారెడ్డి చుట్టుపక్కల నుంచి వచ్చే నియోజకవర్గ ప్రజలకు ఆరోగ్యరీత్యా సంగారెడ్డి గుండెకాయ లాంటిదన్నారు. దవాఖానా పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేటు దవాఖానాలు ఇష్టారాజ్యంగా వైద్యం చేయకుండా మెడికల్ చట్టాలు పాటించాలని సూచించారు. జిల్లా హాస్పిటల్లోని అన్ని పరికరాలు, యంత్రాలు అందుబాటులో ఉండాలన్నారు. ప్రజలందరూ ప్రభుత్వ దవాఖానాలో వైద్యం చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ దవాఖానాలో అనుభవం గల వైద్యులు అందుబాటులో ఉంటారని తెలియజేశారు. డయాలసిస్ బెడ్లు పెంచాలని, రోగులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. దవాఖానా ఆవరణలో పెండింగ్ లో ఉన్న హాస్టల్ భవనాలను, అసంపూర్తిగా ఉన్న భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, ట్రైనీ కలెక్టర్ మనోజ్, టీజీఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి, ఆర్డీఓ వసంతకుమారి, డిఎంఈ డాక్టర్ ఎన్ వాణి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్, జీఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సుధా, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ గాయత్రి, టీపీసీసీ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మా ఇంజనీరింగ్ విభాగానికి, సూపరింటెండెంట్కు, మా ప్రిన్సిపల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్కు ఇమీడియట్ దీనిపైన చర్యలు తీసుకొని రాబోయే 4 మాసాలలో ఈ బిల్డింగ్ కంప్లీట్ కావాలి. మా పిల్లలు కంఫర్టబుల్ గా, కాన్ఫిడెంట్ గా చదువుకోవాలి. వచ్చే ఆగస్టు చివరిలో, మొదటి వారం సెప్టెంబర్లో 500 పడకల హాస్పిటల్కి మనం శంకుస్థాపన చేస్తాం. చివరగా మీ అందరి ఓ విన్నపము, ఈ సంవత్సరానికి సంబంధించి నర్సింగ్ హాస్టలే కానీ, నర్సింగ్ హాస్టలే కానీ, పిల్లలకు హాస్టలే కానీ ఈ ఇయర్ వచ్చి మీరు అగ్రిమెంట్ చేయండి. కానీ మోస్ట్లీ another 4 months time we'll complete the entire structure. I will hand it over to the students. That we will do the responsibility. చివరగా I have gone to the entire hospital, government general hospital teaching. I remember I was MLA in 89 December. It's a huge property, the district hospital. ఇక్కడ ఏం జరిగినా నారాయణఖేడ్ కానీ, జోగిపేట కానీ, జరాబాద్ కానీ, సదాశివపేట కానీ, నర్సాపూర్ కానీ, అన్నిటికీ ఆరోగ్య రీత్యా ట్రీట్మెంట్ ఇచ్చే గుండెకాయ అంటే సంగారెడ్డి. ప్రధానంగా మన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉన్న మన హాస్పిటల్, గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ ని మనం స్ట్రెంథన్ చేసుకోవాలి. ఆ మిత్రుడు జగ్గారెడ్డి గారు తనకు కళ, ఇక్కడ పెద్ద ఆసుపత్రి, మెడికల్ కాలేజ్ కావాలని త్వరలో ఇంకా 3-4 మాసాలలో ఈ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ ఇనాగ్రేట్ చేయబోతున్నాం. దానికి తోడు 500 పడకల కొత్త ఆసుపత్రి సంగారెడ్డికి అవసరం. అది మంజూరు చేయాలి. దానికి సంబంధించిన స్థలం ఉన్నది. అంచెలంచెలుగా మనకు ట్రామా సెంటర్ ఉన్నది, ఎంసీహెచ్ ఉన్నది. దానికి తోడు 500 పడకల హాస్పిటల్ మనం మంజూరు చేసుకుంటే రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల సంపూర్ణ
విధంగా పేదవారికి వైద్యాన్ని అందించడం వల్ల అవుతాం. ప్రభుత్వ పరంగా పిఎస్సిఏ కానీ, సబ్ సెంటరే కానీ, సిఎస్సిఏ కానీ, ఏరియా హాస్పిటలే కానీ